హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకు ముఖ్య గమనిక. పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా పెన్షన్లను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొంతమంది పెన్షన్దారులు ఉపాధి లేదా ఇతరేతర అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను వలస వెళ్లి అక్కడే నివసిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారంతా 1వ తేదీ వస్తుందంటే పెన్షన్ కోసం తిరిగి సొంతూరులకు రావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్లను బదిలీ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. లబ్ధిదారులు ప్రస్తుతం తాము నివసిస్తున్న లేదా తమకు కావలసిన చోటికే పెన్షన్లను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలోని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలోని పెన్షన్ల బదిలీల ఆప్షన్ను ప్రస్తుతం ఓపెన్ చేశారు. దీని వలన పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. అయితే పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలోని పెన్షన్ ఐడియాతో పాటు ఎక్కడికైతే బదిలీ చేయాలన్న దరఖాస్తు చేసుకుంటారో ఆ జిల్లా, మండలం సచివాలయ పేర్లు, ఇతర గుర్తింపు కార్డులు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలోని అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 4000 పెన్షన్ అందిస్తుంది. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల కూడా ఆగస్టు 1వ తేదీన 95% మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. సాంకేతిక అంశాలు సహా ఇతరేతర కారణాలతో 1వ తేదీ పంపిణీ చేయలేని వారిని 2వ తేదీ అందజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. 1వ తేదీనే అంటూ పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.